Hello students, I am Sambamurthy, lecturer in botany, Government Junior College for Girls, West Maradpalli, Secunderabad. Today, this class, I would like to discuss something about phytohormones, the continuation of the first part. Today, we will discuss phytokinins, abscisic acid, and ethylene. మనము లాస్ట్ క్లాస్లో వృద్ధి నియంత్రకాల్లో ఆక్సిన్లు మరియు జిబ్బరెలిన్లు వాటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు సైటోకైనిన్స్, ఇథిలిన్ మరియు యాబ్సిసిక్ యాసిడ్ అనేటువంటి ఫైటో హార్మోన్ల గురించి ఈరోజు తెలుసుకుందాం. లాస్ట్ క్లాస్ చెప్పినట్లుగా ఈ ఫైటో హార్మోన్స్ లేదా వృద్ధి నియంత్రకాలు రెండు రకాలు ఉన్నాయి. వృద్ధి ప్రోత్సాహకాలు మరియు వృద్ధి నిరోధకాలు, గ్రోత్ ప్రమోటర్స్ and growth inhibitors. Already we have discussed auxin and gibberellins, their properties and their uses in agriculture. మనం ఆక్సిన్లు మరియు జిబ్బరెలిన్ల యొక్క ధర్మాలు, వాటి యొక్క ఉపయోగాలు మనం క్రితం క్లాస్లో మనం తెలుసుకుని ఉన్నాం. ఈరోజు ఫైటో హార్మోన్లో మిగిలిన రకాలైనటువంటి సైటోకైనిన్లు, అలాగే వృద్ధి నిరోధకాలైనటువంటి యాబ్సిసిక్ ఆమ్లం మరియు జిబ్బరెలిన్లు మొదలైనటువంటి వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా సైటోకైనిన్లు, ఇది ఒక రకమైనటువంటి వృద్ధి ప్రోత్సాహకము, అంటే గ్రోత్ ప్రమోటర్. Cytokinin is a type of growth promoter. అసలు సైటోకైనిన్స్ అనేది పేరు వచ్చింది. సైటో మీన్స్ సెల్, కైనెసిస్ మీన్స్ డివిజన్. సైటో ప్లస్ కైనెసిస్, సైటోకైనిన్స్. కైనెసిస్ అంటే డివిజన్, సైటో అంటే సెల్. సైటోకైనిన్స్ అంటే దీస్ ఫైటోహార్మోన్స్, they induce cell division, they increase cell division. That's why these are called as cytokinins. Because cyto ante kanamu, kinesis ante division, vibhajana. అందువల్ల ఈ ఫైటోహార్మోన్ని మనం సైటోకైనిన్స్ అని అన్నాం. ఇవి కణద్రవ్య విభజన మీద ప్రభావం చూపుతాయి. They have specific effect on they have specific effect on cytokinesis. Cytokinesis అంటే కణద్రవ్య విభజన, దాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ముందుగా ఈ సైటోకైనిన్ని ఆటోక్లేవ్డ్ హెర్రింగ్ స్పెర్మ్లో కనుగొన్నారు. ఆటోక్లేవ్ చేయబడినటువంటి హెర్రింగ్ అనే చేప యొక్క శుక్ర కణాల్లో వీటిని కనుగొనడం జరిగింది. These are first time discovered in autoclaved herring sperm. After that, Coog, scientist Coog and Miller, they discovered cytokinins in coconut kernels and also coconut milk and also in maize kernels. That cytokinin is called zeatin. Zeatin. Okay. Zeatin అనే సైటోకైనిన్ని మొక్కజొన్న గింజల్లోనూ అంటే అలాగే కొబ్బరి పాలల్లోనూ కనుగొనడం జరిగింది. సైటోకైనిన్లు ఎప్పుడూ కూడా కణ విభజన ఎక్కువగా జరిగేటువంటి భాగాల్లో ఇది తయారవుతూ ఉంటాయి. Cytokinins are mainly synthesized those regions in which rapid cell division occurs. These various types of cytokinins are there. These are, some are naturally synthesized
the plant body. Now, see, these cytokinins are discovered as kinetin from the autoclaved herring from DNA. వీటిని ఆటోక్లేవ్ జరిపిన హెర్రింగ్ పురుష బీజాలు DNA నుంచి కైనటిన్ అనే పదార్థ రూపంలో కనుగొన్నారు. దట్ cytokinin is called kinetin. Kinetin. First cytokinin. Now, they have specific effect on cytokinesis. అవి కణద్రవ్య విభజన మీద సైటోకైనిన్లు ఎక్కువ ప్రభావం చూపుతాయి. Right. Natural cytokinins are synthesized the regions where rapid cell division occurs. సహజ సైటోకైనిన్లు చురుకుగా కణ విభజన జరిగే ప్రాంతాల్లో తయారవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ రూట్ అపెక్స్ ఆర్ రూట్ టిప్స్ అండ్ షూట్ టిప్స్ ఆర్ స్టెమ్ టిప్స్. రూట్ టిప్స్ అండ్ స్టెమ్ టిప్స్. చూడండి ఇక్కడ కాండ కొన భాగాల్లోనూ వేరు కొన భాగాల్లోనూ ఎక్కువగా ఈ సైటోకైనిన్స్ తయారవుతూ ఉంటాయి. అంటే అక్కడ కాండాగ్రాల్లోనూ వేరు అగ్రాల్లోనూ ఇక్కడ మెరిస్టమాటిక్ సెల్స్ ఉండటం వల్ల, అంటే విభాజ్య కణజాలాలు ఉండటం వల్ల విభజనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో ఈ సైటోకైనిన్లు ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఓకే. They help to produce new leaves and formation of chloroplast in the leaves. This is another property of cytokinin. This cytokinin, they induce the formation of new leaves and also proplastids and plastids inside the leaves. అంటే సైటోకైనిన్లు కొత్తగా పత్రాలు ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే ఈ పత్రాల్లో హరిత రేణువులు ఏర్పడడానికి కూడా ఈ సైటోకైనిన్లు ప్రోత్సహిస్తూ ఉంటాయి. These are chloroplasts. These are chloroplasts formed inside the leaves. So cytokinins, they induce the formation of leaves as well as chloroplasts inside the leaves. పత్రాలు ఏర్పడడానికి ప్రోత్సహిస్తాయి. అలాగే పత్రాల్లో హరిత రేణువులు ఏర్పడడానికి కూడా ఈ సైటోకైనిన్లు ప్రోత్సహిస్తూ ఉంటాయి. This is one property of cytokinin. Next, another property, they help to produce lateral branches and overcome the apical dominance. ఇవి పార్శ్వ శాఖలు ఏర్పడటంలోనూ అగ్రాధిక్యతని పోగొట్టడంలోనూ తోడ్పడుతూ ఉంటాయి. మనం లాస్ట్ క్లాస్లో ఆక్సిన్స్ గురించి తెలుసుకున్నాం. ఆక్సిన్స్ అగ్రాధిక్యతని కలిగిస్తూ ఉంటాయి. అంటే అగ్రాధిక్యత అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. అగ్రాధిక్యత అంటే కొనమొగ్గ యొక్క ఆధిక్యత, అగ్రభాగంలో ఉండేటువంటి కొనమొగ్గ యొక్క ఆధిక్యత దేని మీద? లేటరల్ బ్రాంచెస్ మీద, పార్శ్వ శాఖల మీద కొనమొగ్గ యొక్క ఆధిక్యతని అగ్రాధిక్యత అంటాం. The dominant nature of the terminal bed over the lateral branches, that's called apical dominance. Apical dominance is caused by auxins, lot more amount of auxins. But cytokinins, they induce the activity of the lateral branches. They induce the formation of lateral branches. They induce the growth in the lateral branches and they reduce the apical dominance. అంటే ఇవి అగ్రాధిక్యతని తొలగించి పార్శ్వ శాఖలు ఏర్పడటాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. So this is an important anti-auxin property of cytokinins. Anti-auxin property, ఆక్సిన్ల యొక్క వ్యతిరేక లక్షణం. Next, one more important character or one more important property of cytokinin, they delay senescence in leaves. Senescence in leaves. Senescence. What is senescence? Senescence means age of death or
వార్ధక్యము, old age, old age is called senescence. Aging called senescence. Age of death is called senescence. These cytokinins, they postpone the senescence. They postpone the old age. అంటే ఇవి వార్ధక్యాన్ని పోస్ట్పోన్ చేస్తుంటాయి. అంటే ఇవి వార్ధక్యాన్ని పొడిగిస్తూ ఉంటాయి. అంటే కొంతకాలం, ఎక్కువ కాలం ఈ మొక్క లేదా పత్రాలు, పుష్పాలు ఇవి మొక్క మీద నిలిచి ఉండటాన్ని ఇవి ప్రోత్సహిస్తూ ఉంటాయి. సైటోకైనిన్లు చల్లడం వల్ల ఈ పత్రాలు, పుష్పాలు ఎక్కువ కాలం రాలిపోకుండా ఉంటాయి. సో దే డిలే ద సెనిసెన్స్. This is another property of cytokinins. They delay senescence, and also they induce the flowering in some plants also. These are various properties of physiological properties of cytokinins. So again, you see, they delay senescence and they reduce apical dominance, and they promote the formation of lateral branches, and they promote the formation of leaves and also plastids inside the leaves, and they induce cell division. These are the important physiological properties of cytokinins. These are auxins, gibberellins, and cytokinins. These are various types of growth promoters. They promote growth. They induce growth. So these are growth promoters. And after these growth promoters, next is growth inhibitors. They reduce growth. They inhibit growth. All their properties are against to the growth. They reduce and they inhibit growth, so that they are called growth inhibitors. The growth inhibitors are this ethylene and abscisic acid. Ethylene and abscisic acid are growth inhibitors. Now, see ethylene. Ethylene. Ethylene is a gaseous phytohormone. See, it is available in the form of gas. It's a gaseous phytohormone. It is available in the market in the form of ethophan. Ethophan. That releases ethylene. Ethylene is a fruit ripening gaseous phytohormone. Ethylene is available in large amounts in ripening fruits. Ripening fruit is a good source of ethylene. It's a growth inhibitor. It is a derivative of methionine. Methionine అనేటువంటి అమైనో ఆమ్లం యొక్క డెరివేటివ్ ఇథిలీన్. ఇది ఒక వాయు రూపంలో ఉండేటువంటి ఫైటో హార్మోన్. వాయు రూపంలో ఉండేటువంటి వృద్ధి నియంత్రకము. ఇది పండిన ఫలాల్లో ఎక్కువగా మనకి లభిస్తూ ఉంటుంది. ఫలాలు కూడా ఇవి ఈ ఇథిలీన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇది ఒక వాయు రూపంలో ఉండేటువంటి ఫైటో హార్మోన్. దీనిలో మరికొన్ని ధర్మాలు, some more important properties of ethylene. Now, see another property. It is synthesized in the large amounts by tissue undergoing senescence and ripening fruits. ఇది senescence tissues అంటే those tissues which undergoing senescence అంటే రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి these tissues which are about to die, those tissues ethylene is present. అంటే పండిపోయినటువంటి ఆకులు, పండిపోయినటువంటి కాయలు, వీటిలో అంటే వార్ధక్యం వచ్చేసినటువంటి కణజాలాల్లో ఈ ethylene ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. పక్వం చెందే ఇది వార్ధక్య కణజాలాల్లోనూ పక్వము చెందే ఫలాలలోనూ ఎక్కువగా తయారవుతుంది. This is one property.
It promotes horizontal growth in seedling. Ethylene promotes horizontal growth in seedlings. See, this always the seedling, the root system is positively geotrophic. This radical that grows downwards and the plumule that grows upwards. Plumule is negatively geotrophic. This radical is positively geotrophic in normal seeds. But this ethylene, it promotes the horizontal growth of seedlings. Seedlings, they grow horizontally due to the influence of ethylene. See, this is seedling is growing horizontally. It is due to ethylene. Ethylene, it promotes the horizontal growth in seedling. This is one property. Now, it promotes senescence in fruits and leaves. Senescence. It promotes senescence. Already I have discussed. Senescence means aging, or age of death is called senescence. దాన్ని వార్ధక్యం అంటాం. రాలిపోయే కాలాన్ని సెనిసెన్స్ అంటాం. సెనిసెన్స్ ఇది ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఈ వార్ధక్య కాలాన్ని కలిగిస్తూ ఉంటుంది. పత్రాల్లో వార్ధక్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. Ethylene breaks seed and bud dormancy. Dormancy. What is dormancy? Dormancy is the resting period. It's a type of resting period, inactive period. It's called dormancy. Ethylene causes the breaks dormancy in buds and seeds. Buds లోను అంటే మొగ్గల్లోను విత్తనాల్లోను ఇది ఈ డార్మెన్సీని అంటే సుప్తావస్థని తగ్గిస్తూ ఉంటుంది, పోగొడుతూ ఉంటుంది. అంటే సుప్తావస్థ ఉన్న విత్తనాల్లో ఈ ఇథిలిన్ వాటిని తొందరగా మొలకెత్తే రకంగాను లేదా వికసించే రకంగాను చేస్తూ ఉంటుంది. ఇథిలిన్ బ్రేక్స్ ద డార్మెన్సీ ఇన్ బడ్స్ అండ్ సీడ్స్. దిస్ ఈస్ ఆల్సో అనదర్ important physiological property of ethylene. And one more important property, it initiates germination in peanuts and also sprouting of potato tubers. ఇది పీనట్స్లో అంటే వేరుశనగ విత్తనాలు మొలకెత్తడంలోను అలాగే బంగాళదుంపల్లో మొలకలు ఏర్పడటాన్ని ఇథిలిన్ ప్రోత్సహిస్తూ ఉంటుంది. చూడండి, దీస్ ఆర్ ద స్ప్రౌట్స్ ఇన్ పొటాటో, స్ప్రౌటింగ్ ఇన్ పొటాటో. దీనిలో ఆలుగడ్డల్లో మొలకలు ఏర్పడడాన్ని అలాగే వేరుశనగ గింజలు మొలకెత్తడాన్ని కూడా ఇథిలిన్ ప్రోత్సహిస్తూ ఉంటుంది. And one more property, it is used to initiate flowering pineapple and also mango. Pineapple, అనాస పండులోను మామిడిలోను ఇది ఫ్లవరింగ్ ఎంకరేజ్ చేస్తుంది, ఉత్పత్తిని పెంచుతుంది. ఎంకరేజెస్ flowering in pineapple and also in mango, and also in various fruit plants. It initiates flowering. This is the flowering mango. This is flowering in mango. Ethylene, it initiates flowering in mango and pineapple. Next, one more important property. Ethylene is a fruit ripening hormone, already we have discussed, and it accelerates abscission in flowering and fruit. Abscission. Abscission means it is falling, premature falling, called abscission. Ethylene, it promotes abscission in flowers and fruits. It increases, it accelerates abscission flowers and fruits. ఫలాలు అంటే రాలిపోవడాన్ని ఇది ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఫలాలు, పుష్పాలు, పత్రాలు ఇవన్నీ కూడా రాలిపోవడాన్ని ఈ ఇథిలిన్ ప్రేరేపిస్తూ ఉంటుంది. ఫలాలు పక్వానికి రావడానికి ఇది తోడ్పడుతుంది.
the ethylene is applied, these flowers or these fruits, they will ripen. అంటే ఈ ఇథిలీన్ కనుక మనం చల్లితే ఈ పచ్చిగా ఉన్నటువంటి కాయలు పండుతాయి, వాటికి మంచి కలర్ వస్తూ ఉంటుంది. సో దట్ ఇథిలీన్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ రైపనింగ్. ఫలాలని పండించడంలో ఫలాలని పక్వ దశకు రావడానికి మనకి ఈ ఇథిలీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, ethylene promotes the formation of female flowers in cucumber and increases yielding. ఇది దోసలో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని పెంచి దిగుబడిని పెంచుతుంది. కుకుంబర్, దోస, ఇట్స్ ఎ మెంబర్ ఆఫ్ కుకుర్బిడేసి. కుకుంబర్ flowers are unisexual. Some are male flowers, some are female flowers. Ethylene is applied, ethylene induces the formation of female flowers. Only female flowers only will form fruits, but not the male flowers. అంటే ఈ దోస మొక్కల్లో రెండు రకాలైనటువంటి పుష్పాలు ఉంటాయి, స్త్రీ మరియు పురుష పుష్పాలు. స్త్రీ పుష్పాల నుంచి మాత్రమే మనకి కాయలు ఏర్పడతాయి, పురుష పుష్పాల నుంచి కాదు. కాబట్టి ఇథిలీన్ కనుక చల్లినప్పుడు దోసలో ఎక్కువ సంఖ్యలో స్త్రీ పుష్పాలు ఏర్పడి కాయలు ఎక్కువగా తయారవుతాయి. కాబట్టి దానివల్ల దిగుబడి పెరుగుతూ ఉంటుంది. ఇది ఇథిలీన్ యొక్క ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణము. దీనివల్ల మనకి వ్యవసాయ రంగంలో ఇథిలీన్ని ఈ రకంగా కూడా మనకి ఉపయోగిస్తూ ఉంటారు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ ethylene in agriculture. Next, another important growth inhibitor, that is abscisic acid. Abscisic acid. Abscisic acid is simply called as ABA. ABA. Abscisic acid. This is also an important plant growth inhibitor. It is also known as stress hormone or డార్మిన్. స్ట్రెస్ హార్మోన్ ఆర్ డార్మిన్. యాబ్సిసిక్ ఆమ్లాన్ని స్ట్రెస్ ప్రతిబల హార్మోన్ లేదా డార్మిన్ అని పిలుస్తారు. ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ abscisic acid is it creates abscission, causes abscission. యాబ్సిషన్ అంటే రాలిపోవటం. ఈ పత్రాలు, పుష్పాలు రాలిపోవటాన్ని ఇది ప్రేరేపిస్తూ ఉంటుంది. ABA inhibits plant growth and metabolism. It inhibits growth and other metabolisms and seed germination. ABA inhibits seed germination also. It causes dormancy in seeds and buds. ఇది విత్తనాల్లోనూ మొగ్గల్లోనూ సుప్తావస్థని కలగజేస్తుంది. కాజెస్ డార్మెన్సీ. అలాగే ABA మొక్క పెరుగుదలకు, జీవనక్రియను, విత్తన అంకురణను నిరోధిస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ abscisic acid. Next, one more. ABA అని డార్మిన్ లేదా ప్రతిబల హార్మోన్ అంటాం. ABA is also known as dormin or stress hormone. ABA stimulates the closure of stomata. ABA యాబ్సిసిక్ ఆమ్లం పత్రరంధ్రాలని మూసుకొనడాన్ని ప్రేరేపిస్తుంది. మనకి పత్రరంధ్రాలు అంటే ఏంటో తెలుసు, దీన్ని మనం స్టొమాటా అంటాం. What is the use of stomata? Stomata or the stomata are some kind of tissues, complex tissues. Stomata are helpful in transpiration. Major part of transpiration that takes place through stomata. These are meant for transpiration. During transpiration, these stomata sometimes they remain open and sometimes they remain closed.
Generally, photoactive stomata, they remain open during daytime and closed during nighttime, which are present in normal plants. Whereas in kind of succulent plants like Opuntia, Bryophyllum and some other plants, those are scutoactive stomata, they remain open during night and closed during day. Always the rate of transpiration that depends upon the opening and closing of stomata. Suppose if stomata are open, transpiration takes place through this stomata. But during water stress conditions, when water is not available during a dry habitat, the dry habitat during summer season, during daytime, more transpiration takes place due to high temperature, high wind velocity, etc. Suppose if temperature is more, stomata, if they remain open, that leads to more transpiration, and water is not available at that time, plants will die due to more water loss. So at that time, if abscisic acid is applied, that closes the stomata and that reduces the rate of transpiration. The abscisic acid is responsible for the closure of stomata. Indirectly, that reduces the rate of transpiration. So this is widely used in agriculture to minimize the rate of transpiration. It's also another property of physiological property of abscisic acid. This abscisic acid is also known as Darwin or Patibala hormone. The application of plant growth regulators in agriculture is an important question. How these phytohormones are used in agriculture? There are in so many ways these phytohormones are used in agriculture. Phytohormones like auxins, they improve growth, they increase flowering, and auxins are used in weed control. Auxins like 2,4-D, 4,5-T, these are used in weed control. అంటే ఆక్సిన్లు మొక్కల్లో పెరుగుదలను ప్రేరేపిస్తాయి, పుష్పించడాన్ని ప్రేరేపిస్తాయి. అలాగే కలుపు మొక్కల నివారణలో కూడా ఆక్సిన్లు వాడతారు. అలాగే జిబ్బరెల్లు చూస్తే అవి కూడా పుష్పించడాన్ని ప్రేరేపిస్తాయి. అలాగే ఆక్సిన్లు అనుషేక ఫలాన్ని కూడా ప్రేరేపిస్తుంటాయి. జిబ్బరెల్లు పుష్పించడాన్ని ప్రేరేపిస్తాయి. అలాగే అవి ఈ రాలిపోవడాన్ని కూడా నిరోధిస్తూ ఉంటాయి. ఆ కణుపులు ఎక్కువ కడుపు నడిమి భాగాలు బాగా సాగటంలో జిబ్బరెల్లిని సాగటానికి జిబ్బరెల్లిని వాడుతూ ఉంటారు. జిబ్బరెల్లిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ elongation and these are used to increase the yielding in sugarcane. చెరుకులో దిగుబడిని పెంచడానికి ఈ జిబ్బరెల్లిని వాడతారు. అలాగే సైటోకైనిన్లు అవి ఫ్రెష్గా ఉంచడానికి సైటోకైనిన్లు వాడతారు. పత్రాలు పుష్పాలు ఎక్కువ కాలం రాలిపోకుండా ఉండటానికి సైటోకైనిన్లు వాడతారు. అలాగే పళ్ళని పండించడానికి విత్తనాల్లో సుప్తావస్థను తొలగించడానికి ఇథిలీన్ మనకు ఉపయోగపడుతుంది. ఇథిలీన్ ఈజ్ యూస్డ్ టు ripen the fruits and also to reduce seed dormancy and bud dormancy. Abscisic acid is used to minimize the transpiration and for abscission in some leaf abscission in some crops like cotton also this abscisic acid is used. This way there are so many advantages. These phytohormones, these are used in the formation of roots from the stem cuttings. The help of auxins are used in root initiation from the stem cutting. This way, phytohormones are widely used in agriculture and horticulture. ఈ విధంగా పైటోహార్మోన్లు మనకి వ్యవసాయ రంగంలోను ఉద్యానవన రంగంలోనూ కూడా మనకి పైటోహార్మోన్స్ బాగా ఉపయోగపడతాయి.
సో ఇప్పుడు ఈ ఫైటో హార్మోన్స్ నుంచి మనకి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్లో వస్తాయో ఒకసారి మనం పరిశీలించుతాం. ఇది ఒక ముఖ్యమైనటువంటి చాప్టర్. దీని నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్ నుంచి మనకి అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి వస్తున్నాయో ఒకసారి పరిశీలించుదాం. సరే ఒకసారి ఈ పీపీటీ మార్చండి. హలో, పీపీటీ మార్చండి. కంప్లీట్. ఎన్ని మినిట్స్ వచ్చింది? జస్ట్ 1 minute. క్వశ్చన్స్ ఏం సైట్స్ ఒక్కటే క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 minute కంప్లీట్. తినగలిగారా? క్వశ్చన్ ఆన్సర్ పైనుంచి రెండోది. ఎస్. దీన్ని Now let us see the important questions from the chapter from this lesson, phytohormones. These phytohormones, in long answer questions, list 5 natural plant growth regulators, write a notes on discovery, physiological functions and agricultural, horticultural applications of any one of them. అంటే ఏవైనా 5 రకాలైనటువంటి ఫైటోహార్మోన్ని వాటి యొక్క లక్షణాలు అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్లో అంటే వ్యవసాయ రంగంలో, ఉద్యాన రంగంలో వాటి యొక్క పాత్రలు వివరించండి. ఇది ఒక ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో రైట్ నోట్స్ ఆన్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అప్లికేషన్ ఆఫ్ ఆక్సిన్స్. ఆక్సిన్లు మనకి వ్యవసాయ రంగంలోను, ఉద్యాన రంగంలో ఎలా ఉపయోగపడుతున్నాయి అది రాయాల్సి ఉంటుంది. రెండవది రైట్ ద ఫిజియోలాజికల్ రీజన్స్ ఆఫ్ జిబెర్లిన్, ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్ ఆఫ్ జిబెర్లిన్స్ ఆఫ్ ఇన్ ప్లాంట్స్. జిబెర్లిన్ల యొక్క ధర్మాలను మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే వాట్ ఆర్ ద ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైటోకైనిన్స్ ఇన్ ప్లాంట్స్, సైటోకైనిన్ల యొక్క ధర్మాలు. అలాగే వాట్ ఆర్ ద ఫిజియోలాజికల్ ప్రాసెస్ దట్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఇథిలిన్ ఇన్ ప్లాంట్స్, ఇథిలిన్ యొక్క ధర్మాలు రాయాల్సి ఉంటుంది. ఈ 4 కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే డిఫైన్ ప్లాస్టిసిటీ, గివ్ అన్ ఎగ్జాంపుల్. దానిలో ఇది మీకు లేదు, డిలీటెడ్, ఇది అవసరం లేదు. నెక్స్ట్, వాట్ ఈస్ ఎపికల్ డామినెన్స్, నేమ్ ద గ్రోత్ హార్మోన్ దట్ కాజెస్ ఇట్. అగ్రాధిక్యత అంటే ఏంటో దేన్ని కలిగిస్తుంది, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ది ఆన్సర్ ఇస్ ఆక్సిన్. వాట్ ఈస్ మెంట్ బై బోల్టింగ్, విచ్ హార్మోన్ కాజెస్ బోల్టింగ్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. బోల్టింగ్ అంటే ఏది, బోల్టింగ్ని కలిగించేటువంటి ఈ వృద్ధి నియంత్రకం ఏది. దీస్ ఆర్ వేరియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్
a lesson, phytohormones. Okay. This is about phytohormones and their uses in agriculture. ఫైటోహార్మోన్లు వాటి యొక్క ఉపయోగాలు అగ్రికల్చర్లో అంటే వ్యవసాయ రంగంలో వాటి యొక్క ఉపయోగాలు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. Chapter 2 part.